విజయనగరంలో చేసిన అభివృద్ధి నీతివంతమైన పాలన చూసి మరోసారి తనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలను కోరారు. 5వ డివిజన్ బాబామెట్టలోని ద్వారకానగర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ద్వారకానగర్ ప్రాంతానికి చేరుకున్న కోలగట్లకు చెందిన నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోలగట్ల అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, నగరంలో తాను చేసిన అభివృద్ధి, కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి మరోసారి శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు అసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు, స్థానిక కార్పొరేటర్ గాదం మురళి, వైసీపీ నాయకులు ఈశ్వర్, కౌశిక్, బొద్దాన అప్పారావు పాల్గొన్నారు. డివిజన్ సంబంధించి బాబామెట్లో గల ద్వారకానగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించండి, అలానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని కోరుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని. అయితే ఈరోజు ఓట్ల కోసం తిరుగుతుంటే మాకు ఈ ప్రాంతాలన్నీ అనేక సార్లు పర్యటన చేయడం, రోడ్లు, డ్రైన్స్ వేయడానికి శంకుస్థాపనకో, అవి పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలకు రావటం కొత్తగా అనిపించట్లే. ఈరోజు ప్రత్యేకంగా ఓట్ల కోసం వచ్చాం ఈ ప్రాంతానికి అనిపించట్లే. సుమారుగా ఈ బుడా కాలనీ 25-30 సార్లు వచ్చుంటాను ఈ 5 సంవత్సరాల కాలంలో.